హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజైతే మరొక వీడియోతో మీ ముందుకొచ్చానండి. సో, ఈరోజు వీడియో ఏంటంటే మా పాపకి 6 నెలలు వచ్చిందండి. సో, అన్నప్రాసన చేస్తాం కాబట్టి మాకు దగ్గరలో ఉన్న కాకాని శివాలయంకి వెళ్ళి పాల పొంగలి చేసి అన్నప్రాసన చేద్దామని చెప్పేసి వెళ్ళామండి. సో, అయితే గుడి గురించి మీకు కొంత విషయం అయితే తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది చాలా ప్రాచీన క్షేత్రం అండి. రాములు వారు, శ్రీకృష్ణదేవరాయలు, సో ఇట్లాంటి మహామహులే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పూజించారని చెప్పేసి మనకి చరిత్ర ఉంది. సో అందుకని ఈ గుడి యొక్క విశిష్టత మీకు కొంచెం చెప్పాలని చెప్పేసి వీడియోలో బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నానండి. వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది, నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తాను. సో అయితే మనకి ఇంద్రకీలాద్రికి గుంటూరుకి మధ్య ఒక సుందరవనంలో పూర్వం సిద్ధయోగి చాలా కాలం శివుని కోసం తపస్సు చేశారండి. సో శివయ్య ప్రత్యక్షమైనప్పుడు సిద్ధయోగి పరమేశ్వరుని ఈ స్థలమందే ఉండి భక్తులను కాపాడమని చెప్పేసి కోరుకున్నారు. సిద్ధయోగి కోరికకు ప్రసన్నుడైన శివుడు అక్కడే స్వయంభుగా వెలిశారండి. అప్పటి నుంచి కాకాని ప్రజల అభివృద్ధిని, అలానే వారి యొక్క సుఖ సంతోషాలని చూస్తూ అక్కడే స్వయంభుగా వారిని కాపాడుతూ ఉన్నారండి. అయితే ఈయన ఇక్కడ స్వయంభుగా వెలసడం ద్వారా భ్రమరాంబికాదేవి దిగులుతో స్వామిని వెతకడానికి తన చెలికత్తెలను పంపింది. సో అక్కడ స్వామిని చూసి దేవికి ఈ వార్తలన్నీ తెలియజేశారు. సో ఈశ్వరుడు కూడా తన స్థానాన్ని చేరుకోవాలని నిర్ణయించుకుని తన భక్తులకు ఇచ్చిన మాట ప్రకారం వారిని కాపాడడానికి ఇక్కడ లింగ రూపంలో స్వయంభుగా వెలిశాడు. తర్వాత కాలంలో భరద్వాజ మహర్షి అనేక తీర్థాలను సేవిస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న శివలింగాన్ని చూసి పూజలు చేశారు. ఈశ్వర సంకల్పం వల్ల ఆయనకు అక్కడ ఒక యజ్ఞం చేయాలనిపించింది. వెంటనే అనేక ఋషులను ఆహ్వానించి యజ్ఞశాలను నిర్మించి యజ్ఞాన్ని మొదలుపెట్టారు. యజ్ఞగుండంలో అగ్నిని ప్రజ్వలింపజేసి అందులో దేవతలకు ఆహుతులను సమర్పిస్తారు. భరద్వాజ మహర్షి అలా ఆహుతులను సమర్పిస్తున్న సమయంలో ఒక కాకి అక్కడికి వచ్చి దేవతలకు సమర్పిస్తున్న ఆహుతులను తాను తినసాగింది. యజ్ఞం భగ్నమవుతుందనే వేదనతో భరద్వాజ మహర్షి ఆ కాకిని వారించబోయాడు. అప్పుడు ఆ కాకి మనుష్య భాషలో ఇలా చెప్పింది: ఓ మహర్షి, నేను కాకాసురుడనే రాక్షసుడును. బ్రహ్మ ఇచ్చిన వరం చేత దేవతలకిచ్చేటువంటి హవిస్సులను నేను భక్షించవచ్చు. నువ్వు నన్నెందుకు వారిస్తున్నావు? నీ యజ్ఞం సఫలం కావాలని నేను ఒక ఉపాయం చెబుతాను. నువ్వు పవిత్ర జలాలతో పవమాన అఘమర్షణ సూక్తాలు చదువుతూ అభిషేకించని నీరు నా మీద జల్లు. పూర్వం ఒక ఋషి ఇచ్చిన శాపం వల్ల నేను ఈ రూపంలో ఉన్నాను. మీ అభిషేక జలంతో నాకు శాపం తొలగి మోక్షం వస్తుంది. మీకు ఆటంకం లేకుండా యజ్ఞం పూర్తవుతుంది. సో అప్పుడు భరద్వాజ మహర్షి ఆ విధంగా చేయగానే ఆ కాకి శాపం తొలగి భరద్వాజ మహర్షిని పొగిడి మహాశివుని మల్లెపూలతో పూజించి తన స్వస్థానానికి వెళ్ళిపోయాడు. మల్లెపువ్వులతో పూజింపబడడం చేత ఈ స్వామికి మల్లికార్జునుడు అనే నామం స్థిరపడింది. ఈ క్షేత్రానికి కాకాని అనే పేరొచ్చింది. తర్వాత గ్రామ విస్తీర్ణంలో మొదటి నుంచి ఉన్న ఈ ప్రాంతం పెద్ద కాకానిగా, విస్తరింపబడిన ప్రాంతం చిన్న కాకానిగా పిలువబడుతున్నది. అలానే శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శివుడికి కోటి పత్రి పూజ చేశారని చెబుతారు. ఇంకా ఇక్కడ విశిష్టత ఏంటంటే, అగస్త్య మహర్షి తన దక్షిణ దేశ యాత్రలో విజయవాడలోని కనకదుర్గమ్మని దర్శించి గర్చపురికి శిష్యులతో సహా కాలినడకన వెళ్తూ దోవలో ఈ క్షేత్రాన్ని దర్శించాడు. స్వామిని సేవించిన తర్వాత ఆయనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనమైంది. ఇక్కడ భ్రమరాంబ, మల్లికార్జునులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు. అందుకని భక్తులు తమ పిల్లలకు చెవులు కుట్టించడం, నాగప్రతిష్ఠ చేయడం వగైరాలు ఇక్కడ చేస్తారు. శ్రీకృష్ణదేవరాయని ఆస్థానము గల మంత్రి రెంటూరి చిట్టరుసుది ఈ గ్రామం అని చెబుతారు. ఒకరోజు రాయలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మంత్రి కోరిక మీద ఇక్కడ బస చేశారు. అప్పుడు ఇక్కడి ప్రజలు ఇక్కడి విశేషములు తెలిపి ఆలయము మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి కోరతారు. సో ప్రజల కోరిక మేరకు శ్రీకృష్ణదేవరాయలు తన మంత్రికి కావలసిన ధనం ఇచ్చి మళ్ళీ గుడిని పునర్నిర్మించమని కోరతారు. సో అప్పుడు రాయలు గారు
తన మనసులో ఇలా కోరుకుంటారు. తనకి పుత్ర సంతానం గనక కలిగితే స్వామి పేరు పెట్టుకుంటానని చెప్పేసి మొక్కుకుంటాడు. తర్వాత రాయలుకి పుత్రుడు కలగడం, అలానే అతనికి సదాశివరాయలు అని పేరు పెట్టడం జరిగింది. ఈ విషయము శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె మోహనాంగి రచించిన మారిచి పరిణయంబు అనే కావ్యంలో రాయబడ్డది. అలానే ఇది శాసనము ద్వారా కూడా తెలియజేయుచున్నారు. ఇలానే ఈ క్షేత్రంలో చాలా విశిష్టతలు ఉన్నాయండి. అంటే ఈ ప్రాంగణంలోనే మనకి రాహుకేతు గ్రహ మండపంలో గ్రహ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. అలానే సర్పదోషంలో ఉన్నవారు కూడా ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. సో ఇటువంటి మహిమగల శివాలయంలో మనకి స్వామివారు స్వయంభుగా వెలిసారండి లింగాకారంలో. ఇంతవరకు అయితే మనకి చరిత్ర చెప్తున్న కొన్ని కథలండి. ఎవరైతే పిల్లలు పుట్టడం లేదని చెప్పేసి బాధపడుతున్నారో వారు కూడా గుడిని దర్శించుకోవడం ద్వారా ఎంతో కొంత ఫలితం అయితే మనకి కలుగుతుందండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారండి. అందుకని మనము ప్రత్యేకంగా పూజలు అయితే చేయించుకుంటూ ఉంటారు ఇక్కడ, ఏదైనా గ్రహదోష పీడలు కనుక ఉంటే. మా పాప పేరు ఖ్యాతివర్ధిని అండి. తన అన్నప్రాసన అయితే మన శుక్రవారం జరిగింది కాకాని క్షేత్రంలో. సో మేము పాల పొంగలి పొంగించి దేవునికి నివేదించుకొని అలానే మా పాపకి అన్నప్రాసన చేసుకున్నామండి. తనైతే ఫస్ట్ పొంగలి గిన్నె అయితే పట్టుకుంది. చేసేంత వరకు అయితే పంతులు గారు చదివే మంత్రాలను అంతే చూస్తుందండి. తనకి ముచ్చట చెప్తే ఎంతో ఇష్టం. అలానే చూస్తూ ఉంటుంది ముచ్చట్లు చెప్తే. సో మా అమ్మ వాళ్ళకు మేమిద్దరం ఆడపిల్లలమే అండి. నాకు తమ్ముళ్ళు అన్నలు ఎవరు లేరండి. అందుకని అమ్మ వాళ్ళే ఫస్ట్ పొంగలైతే తినిపించేశారండి. తర్వాత మేము, మా వారు, నేనైతే తినిపించాము. తర్వాత ఇంకా మా చెల్లి తినిపించేసింది. మా సిస్టర్ తినిపించే వీడియో అయితే తీయలేదండి. ఎందుకంటే మాకు ఈ మొత్తం వీడియో మా సిస్టరే తీసింది. సో అందుకని తను తినిపించే వీడియో అయితే మిస్ అయిందండి. సో మీరు కూడా బ్లెస్ చేయండి మా పాపని, తను హెల్తీగా బాగుండాలని చెప్పేసి. సో ఇదండి ఈ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారో ప్లీజ్ అండి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇటువంటి మోర్ వీడియోస్తో మీ ముందుకు వస్తామండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. అండ్ అలానే మా బాబుని బ్లెస్ చేయండి తప్పకుండా. సో ఇదండి వీడియో. ఒక్కసారి ఎవరైతే గుంటూరులో ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీ కాకాని శివాలయాన్ని సందర్శించుకోండి. అండ్ అలానే తిరుగు ప్రయాణంలో మా బేబీని చూడండి ఎంత హాయిగా జర్నీని ఫీల్ అవుతుందో, ఎంజాయ్ చేస్తుందండి. మనం ఎప్పుడైనా బయటికి తీసుకొని వస్తాం కదండి. సో అప్పటి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది తను. సో ఇదండి వీడియో. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.